రెబల్ ఎంపీ రఘురామ కృష్ణమరాజు జాతకం వేణుస్వామి చెప్పిందే నిజమైందా? ఇంతకీ వేణుస్వామి ఏం చెప్పారు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. బీజేపీ 6 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన తరువాత నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణమరాజు భవిష్యత్ ఏంటనే చర్చ జరుగుతుంది. నర్సాపురం నుంచి అవకాశం దక్కకపోవడంతో రఘురామ ఒకంత షాక్లో ఉన్నారు. బీజేపీ అధిష్టానం నుంచి సానుకూల సంకేతాలు వస్తాయని భావించినా టికెట్ దక్కలేదు. రఘురామకు సీట్ కేటాయించకపోవడంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఎన్నికల బరిలో ఉంటారా లేదా అనే ఉత్కంఠ రేపుతుంది. దీనికి తోడు ప్రముఖ జ్యోతిష్య పండితుడు వేణుస్వామి నేను చెప్పిందే నిజమైందంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. రఘురామరాజు రాజకీయ జీవితం పూర్తిగా ముగిసిపోయినట్టేనని, ఇక ఆయనకు రాజకీయాలకు సంబంధం ఏమీ ఉండదని వేణుస్వామి చెప్పినట్టు తెలుస్తుంది. కానీ ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. అనేక పర్యాయాలు వేణుస్వామి తాను చెప్పింది నిజమైందని ప్రజలను నమ్మించే ప్రయత్నంలో సఫలీకృతమయ్యారు. కానీ వరుసగా తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం, ఆయన కేసీఆర్ గెలుస్తాడు, మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడని చెప్పడం, రేవంత్ రెడ్డికి రాజయోగం లేదని చెప్పడం, వెంటనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే రేవంత్ రెడ్డికి పదవీ గండం ఉంది, 6 నెలలకు మించి ఈ ప్రభుత్వం నడవదని వేణుస్వామి చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే వేణుస్వామి జాతకాలు బూటకమేనని తేలిపోతున్నాయి. కానీ రఘురామ విషయంలో మాత్రమే జరిగింది. ఇంతకీ రఘురామ విషయంలో ఏం చెప్పింది అన్న వీడియో మాత్రం ఎక్కడా కనిపించట్లేదు.